నమస్తే పేరెంట్స్, చెస్ కోచెస్ అండ్ చెస్ ప్లేయర్స్. ఈరోజు మనం ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనం ఆంధ్ర చెస్ అసోసియేషన్ www.apchess.org ఓపెన్ చేయాలి. ఆంధ్ర సెషన్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేయగల మీకు ఇలా పైన 3 ఆప్షన్స్ కనపడుతుంటాయి. రిజిస్టర్, లాగిన్, ఏసీ పేమెంట్స్ అని ఉంటుంది. ముందుగా రిజిస్టర్లోకి ఎంటర్ అవ్వాలి. రిజిస్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్లేయరు, కోచ్, ఆర్బిటర్, ఆర్గనైజర్ అని ఉంటుంది. మీరు ప్లేయర్ అయితే ప్లేయరు, కోచ్ అయితే కోచ్, ఆర్బిటర్ అయితే ఆర్బిటర్, ఆర్గనైజర్ టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లేయర్ టిక్ చేస్తే ప్లేయర్ తాలూకు అమౌంట్ అక్కడ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు పైన చూపిస్తారు రెన్యువల్స్ కూడా. ఇక్కడ ప్లేయర్ రెన్యువల్, ఆర్బిటర్ రెన్యువల్, కోచ్ రెన్యువల్, రెన్యువల్, అకాడమీ రెన్యువల్, అదర్ పేమెంట్స్ అని చూస్తారా. అందులోకి వెళ్ళి మీరు ప్లేయర్ ఇస్తే ప్లేయర్కి రెన్యువల్ సంవత్సరానికి అది 100 రూపాయలు ఉంటుంది. అలా కోచ్కి అయితే సంథింగ్ ఉంటుంది అమౌంట్. మీరు దాని ప్రకారంగా మీరు అమౌంట్ పే చేసుకుంటారు. అలాగే టైటిల్ మీకు టైటిల్ ఉంటే మీకు ఏదైనా టైటిల్ పెట్టుకోవచ్చు. ఐఎం కానీ, జిఎం కానీ, డబ్ల్యూఎఫ్ఎం కానీ, మీకు ఏ టైటిల్ అది చేసుకోవచ్చు. టైటిల్ లేకపోతే ఆ టైటిల్ ఫ్రీగా అలా వేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వాలండి. నెక్స్ట్ సర్నేమ్ దగ్గరకు వచ్చి మీ ఇనిషియల్, మీ సర్నేమ్ ఏదైతే అది ఇవ్వాలి. అలాగే ఫాదర్ నేమ్, నెక్స్ట్ వచ్చి ఫాదర్ నేమ్ అండి. ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలండి. తర్వాత మీరు మేల్ ఫీమేల్ అనేది ఇండికేట్ చేయాలి. తర్వాత మీరు ఓపెన్ ఏజ్ గ్రూప్ అనేది చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 18 ఇయర్స్ లోపు అయితే మీరు ఏజ్ గ్రూప్ కిందకు వస్తారు కాబట్టి ఏజ్ గ్రూప్ని క్లిక్ చేయాలి. అలా కాకుండా మీరు ఓపెన్ అనుకోండి, 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటే ఓపెన్ కింద వస్తారు. సో మీరు ఏజ్ గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. దాని కింద మనకి డేట్ ఆఫ్ బర్త్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత మీ ఫోటోని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు మీది, కానీ కొంచెం క్లారిటీగా ఉండే ఫోటోని అప్లోడ్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి అండి. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 93 ఓకే. దాని కింద వచ్చి మనకి చెస్ ఇన్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరైనా చేస్తుంటే చెస్ ఇన్ స్కూల్ ట్రైనింగ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఏలో కూడా అలా వేయచ్చు. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర మనం కరెక్ట్గా అడ్రస్ ఇవ్వాలండి. వీలైతే మీ ఫుల్ అడ్రస్ ఇస్తే ట్రై చేయండి. తర్వాత వచ్చి మనకి ఇండియా ఫెడరేషన్, తర్వాత స్టేట్, మీరు ఏ స్టేటు, ఆంధ్రప్రదేశ్. అలాగే డిస్టిక్ వచ్చి కృష్ణ. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇవ్వాలండి. అక్కడ మండలం వచ్చి మీకు ఏదైతే అది. నెక్స్ట్ ఫిడైడ్, మీకు ఫిడైడ్ ఉంటే మీరు ఫిడైడ్ ఇక్కడ టైప్ చేయాలండి. ఏసీపీ ఐడి మీకు ఉంటే అది కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత మీకు ఫిడే రేటింగ్ ఉంటే మీరు ఫిడే రేటింగ్ కూడా ఇవ్వాలండి. లాస్ట్లోకి వచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు సేమ్ ఒకటే ఇస్తాకి ట్రై చేసుకోండి.
అప్పుడు మీరు దాన్ని మర్చిపోకుండా ఉంటారు. లాస్ట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఎక్కడైనా మీకు మిస్టేక్ ఉంటే మళ్ళీ అది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దిస్ మొబైల్ నెంబర్ అని పడింది. సో మీరు మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మీకు అది వస్తుంది, లేకపోతే రాదు. అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ వేరే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా మొబైల్ నెంబర్ వేరుగా ఉండాలి. దెన్ మనకి ఈ మొబైల్ నెంబర్ కూడా ఉందంటే ఓకేనండి. నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో సబ్మిట్ చేయగానే మీకు అలా ఓకే రెట్గా వచ్చేస్తుంది. అది మేము ఓకే చేస్తాము. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఆంధ్ర చెస్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఏ టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ టోర్నమెంట్లోకి ఎంటర్ అవ్వాలి. సపోజ్ మీరు అండర్-13 బాయ్స్ అయితే ఓపెన్లోకి వెళ్ళాలి, గర్ల్స్ అయితే గర్ల్స్ టోర్నమెంట్ సపరేట్గా ఉన్నాయి. ఈ రెండు ఇలా టోర్నమెంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మీ లాగిన్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఇచ్చి ఉన్నాయి కదండి, అవి ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాం. ఇప్పుడు నేను అండర్-13 ఓపెన్లోకి ఎంటర్ అవుదామని చూసి అనుకుంటున్నాను. ఎంటర్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఇలా కాలం ఒకటి మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీకు 1 2 3 4 5th కాలంలో క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది. అది క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఆ ఫైల్లోకి వెళ్తారు. లాస్ట్లోకి రాగానే మీకు ఇక్కడ నార్మల్ ఎంట్రీ అని కానీ స్పెషల్ ఎంట్రీ, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అని చెప్పి ఉంటుంది. నార్మల్ ఎంట్రీ అంటే మనకి అండర్-13 టోర్నమెంట్ కృష్ణా జిల్లాలో జరిగిందండి, కృష్ణా డిస్టిక్ టోర్నమెంటు. అందులో సెలెక్ట్ అయిన 2 పిల్లలు అసోసియేషన్ పే చేస్తుంది, వాళ్ళకి నార్మల్ ఎంట్రీ. మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేసుకోవచ్చు స్పెషల్ ఎంట్రీ కింద. మన ఆంధ్ర చెస్ అసోసియేషను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎంతో కొంత మేలు కార్యక్రమాల భాగంగా 500 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టించుకుంటున్నారు. ఇది వారు మనకి ఇచ్చిన సదవకాశం. ఈ అవకాశం కూడా మనం అందరూ ఉపయోగించుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళు పే చేయాలి 500. బట్ దాంతోపాటు వాళ్ళ ఐడి కార్డు కూడా వాళ్ళు దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఆంధ్ర చెస్ అసోసియేషన్ వెబ్సైట్ని అలాగే టోర్నమెంట్లోకి మనం రిజిస్టర్ అవ్వడం కూడా మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.